హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా సగ్గుబియ్యం తీసుకొని దాన్ని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకుంటే సగ్గుబియ్యం అనేది అడుగంటేస్తుంది. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత సగ్గుబియ్యం అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. దాన్ని మిల్క్తో మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. అలాగే చేత్తో మెదిపి ఒకసారి చూసుకోవాలి సగ్గుబియ్యం అనేది సరిగ్గా ఉడికిందా లేదా అనేది. ఉడికిందా లేదా చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సగ్గుబియ్యం అనేది జల్లీలాగా రావాలి. తర్వాత దాంట్లోకి మనకు కావాల్సినంత మిల్క్ని వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనకు కావాల్సినంత షుగర్, ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి షుగర్ వేసుకొని దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక సైడ్ పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని పాల్లో వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ వేసుకోవాలి, లేకుంటే ముద్దలా అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతటిని. ఇష్టం ఉంటే ఇలాచీ కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది కనుక. ఇలా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన ఫ్రూట్స్ని కట్ చేసుకోవాలి. నేనైతే దానిమ్మ, యాపిల్, బనానా తీసుకున్నాను. ఒక్కొక్కటిగా మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తాన్ని కలిపి ఒకసారి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అలా ఉంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఎంతో హెల్దీ అయిన సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ రెడీ. ఇది బాడీకి కూడా కూల్ చేస్తుంది, అలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి హెల్త్కి ఎంతో మంచిది. వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.